తెలంగాణలో హైడ్రా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. ఏ బుల్డోజర్ వచ్చి ఏ బిల్డింగ్ ను కూలుస్తుందోనని సామాన్యులకు టెన్షన్ పట్టుకుంది. ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కళ్ల ముందే కూల్చివేయడంతో జనం గుండెలు పగిలిపోతున్నాయి. కళ్ల ముందే ఇంటిని కూల్చివేస్తున్న దృశ్యాలను చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చిన బాధితులు కూడా ఉన్నారు. పలువురు చనిపోయారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది. హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అధికారులు దూకుడు పెంచుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాలను కాపాడటం, చెరువులను కబ్జాకోరుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అంతే, హైడ్రా ఏర్పడినప్పటి నుంచే హైదరాబాద్లో పలు చోట్ల ఆక్రమణలను తొలగించారు. పలు చెరువుల్లోని ఎఫ్టీఎల్లో ఉన్న భవనాలను కూడా కూల్చివేశారు. చాలా చోట్ల పైసా కూడబెట్టి సామాన్యులు కట్టుకున్న ఇళ్లే హైడ్రా కూల్చివేతలు గురయ్యాయి. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లు చేసినప్పుడు కళ్లప్పగించి చూసిన అధికారులు ఏం చేయలేకపోయారు. పలు శాఖల నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు పూర్తి చేసినా ఏ అధికారి కూడా అటువైపు చూసిన పాపాన పోలేదు. అలాంటిది ఈ మధ్య కూడా హైడ్రా పేదలు కట్టుకున్న గూళ్లను నేలమట్టం చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఖాతరు చేయడం లేదు. కేవలం సానుభూతి కోసమే వస్తున్న నేతలు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలున్నాయి. మాదాపూర్ కూల్చివేతల్లో కూడా అదే జరుగుతోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర వివాదానికి దారితీశాయి. శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ 12, 13లో 23 ఎకరాల లేఅవుట్లో 230 ప్లాట్ ఓనర్లు ఉన్నారు. వారు రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి రిజిస్టర్డ్ భూములను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1956 నుంచి తమ దగ్గర పత్రాలున్నాయని, ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను చెల్లిస్తున్నామని వారు అంటున్నారు. అయినప్పటికీ హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ భూములను లాక్కుంటోందని ఆరోపిస్తున్నారు. స్పాట్లోనే కూల్చివేతలను అడ్డుకున్న బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్ ఓనర్లు తమ భూములు చట్టబద్దమైనవని 2021లో గ్రీన్ ట్రిబ్యునల్కు ప్రభుత్వమే సున్నం చెరువు 15 ఎకరాలను నివేదిక ఇచ్చిందని వాదిస్తున్నారు. అయితే హైడ్రా మాత్రం చెరువు 32 ఎకరాలని అంటోంది. ఇది వివాదాన్ని మరింత పెంచింది. అదే కాకుండా సున్నం చెరువు అల్లాపూర్, బాలనగర్ పరిధిలో ఉండగా శేర్లింగంపల్లిలో ఉన్నట్లు చూపిస్తున్నారని ప్లాట్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వమే 2 రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ హైడ్రాను ప్రజల మీదకు పంపడంతో వివాదంగా మారుతోంది. ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేటు భూమో తెలుసుకోలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా ఇష్టానుసారంగా కూలుస్తోందంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చేస్తూ పోతే పేదల పరిస్థితి ఏంటి? పేదలు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అని చెప్పేదెవరు? అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, హైడ్రా మళ్ళీ కూల్చివేతల పర్వం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేట్ భూమో తెలుసుకోలేనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఒక పోర్టల్ పెట్టినప్పటికీ కూడా అందులో ఒక క్లారిటీ అయితే లేదు. 1956 నుంచి ఉన్నటువంటి భూములు కూడా ప్రభుత్వ భూములుగా భావించి కూలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, హైడ్రా మళ్ళీ కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి, సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు వచ్చి మా ఇల్లు కూలుస్తారు అనేటువంటి ఒక భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జనరల్ గా మురళి, వర్షాకాలం వచ్చింది, భారీ వర్షాలు వస్తే రైతులు ఒకవైపు తొలకరి వానలు అయితే పంటలు పండుతాయి, విత్తనాలు వేసుకోవచ్చు అని సంతోషపడతారు. భారీ వర్షాలు వస్తే పంట నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. బట్ వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదల కోసం భయపడ్డటువంటి రోజులు ఉన్నాయి. కానీ బుల్డోజర్లు వస్తాయి, ఇండ్లు కూలగొడతాయి, గోడలు కూలగొడతాయి అన్నటువంటి భయాలు మాత్రం కొత్తగా హైదరాబాద్ లోనే చూస్తున్నాం. అయితే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో, హైడ్రా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిని నిర్దేశించి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేసి నీళ్లు నీళ్ల జాగలో ఉండాలి, ఇండ్లు ఇండ్ల జాగల్లో ఉండాలి అన్నటువంటి సిద్ధాంతంతో హైదరాబాద్ వచ్చినా గానీ, సో ఏదైతే ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని, హౌసింగ్ పర్మిషన్ మొత్తం తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటే, సో వాటన్నింటిని కూడా కూలగొడుతూ హైడ్రా ముందుకెళ్ళింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ అదే ధోరణిలో ముందుకెళ్లారు. ఆ తర్వాత హైకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత హైడ్రా ఒక అడుగు వెనక్కేసి, లేదు హైడ్రా ఎప్పుడైతే ఓకే అయిందో, హైడ్రా ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో హైడ్రా చట్టం,
ఆ తర్వాత కట్టినటువంటి కట్టడాలనే మేము కూలగొడతాం తప్ప హైడ్రా కంటే ముందు ఉన్నటువంటి కట్టడాల జోలికి మేము వెళ్ళం అంటూ అప్పుడు ఇంకొక మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. కాలేజీల విషయానికి వస్తే అక్కడ సమ్మర్ హాలిడేస్ రావాలి, సో హాలిడేస్ లో కాలేజీలను కూలగొడతాం, ఆ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి కాంపౌండ్స్ వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ కంప్లీట్ బఫర్ లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైనా హైడ్రాకు ఏది అతీతం కాదు, హైడ్రా వెళ్తుంది కూలగొడతా అని చెప్పేసి. బట్ హైడ్రా పేదల విషయంలో ఒకలాగా పెద్దోళ్ల విషయంలో ఒకలాగా వ్యవహరిస్తోందా? సెలవులు ఇంకా ఆ కాలేజీలకు రాలేదా? హైడ్రా ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్ళొద్ది అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఒక టార్గెటెడ్ గా హైడ్రా వెళ్తోందా, పేదల్ని మాత్రమే టార్గెట్ చేస్తోందా, పెద్దల్ని వదిలేస్తుందా? హైడ్రా మానవతా దృక్పథంతో వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది, బట్ ఆ మానవతా దృక్పథంలో కూడా వెళ్ళట్లేదా? గతంలో మనం చూసాం, ఒక చిన్న పాప కనీసం పుస్తకాలు తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకోవడానికి కూడా హైడ్రా అధికారులు అవకాశం ఇవ్వలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ తీసుకొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. సో ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, చెరువులను కబ్జాల నుంచి రక్షించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోయినా కానీ సో ఇప్పుడు కొన్ని అంశాలు మాత్రం చాలా కీలకంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇందాక మీరు చెప్పినట్టు 1956 నుంచి ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఉన్నాయి. జిహెచ్ఎంసీకి మేము ట్యాక్సులు కూడా కడుతున్నాం. అయినప్పటికీ ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా వచ్చి కూలగొడుతోంది, వీకెండ్స్ లో వచ్చి కూలగొడుతోంది, కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి కూలగొడుతోంది అన్నది ప్రధానంగా అక్కడటువంటి బాధితులు చెప్తున్నారు. దీనికే మాదాపూర్ లోని సున్నం చెరువు ఏదైతే నియర్ బై ఉందో, మాదాపూర్ నియర్ బై, సో హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలు ఇప్పుడు చాలా పెద్ద తీవ్రమైనటువంటి వివాదానికి దారితీశాయి. షేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 12, 13, 23 కోఆపరేటివ్ సొసైటీ నుంచి రిజిస్టర్ భూములను కొనుగోలు చేసినామంటూ కూడా అక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది 1956 నుంచి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, బట్ అనూహ్యంగా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూలగొడుతున్నారు, భూములను లాక్కుంటున్నారు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు, ఒక కుట్రపూరితంగా వెళ్తున్నారు, టార్గెటెడ్ గా వెళ్తుంది హైడ్రా అంటూ ఇప్పటికే ఈ బాధితులు చెప్తున్నటువంటి అంశం. సో ఈ మధ్య కాలంలోనే హైడ్రాకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేటాయించడం జరిగింది. హైడ్రాకు 4 ఇన్స్పెక్టర్లు, కొంతమంది పోలీస్ సిబ్బంది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ చీఫ్ గా ఉన్నారు. సో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు, ఈవెన్ ఏదైతే 2021 సున్నం చెరువు దగ్గర అంశం ఏదైతే ఇదే ప్రస్తుతానికి చర్చలో ఉంది. 15 ఎకరాల భూమి అది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వమే ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు 2021లో. బట్ అయితే హైడ్రా మాత్రం 32 ఎకరాలు అంటోంది. ఈ వివాదాన్ని ఇంకింత పెంచింది. సో అక్కడనే 15 ఎకరాలు అంటే ఇది హైడ్రా 32 ఎకరాలు అని చెప్పేసి మిగతా భూమి అక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా కూల్ చేస్తూ ఆ ఫ్లాట్ ఓనర్లను కూడా కనీసం వాళ్ళ మాటలు కూడా వినకుండా కూల్ చేస్తున్నారు. సో పెద్దల్ని వదిలేస్తున్నారు, పేదల్ని కూలగొడుతున్నారు, పేదల బతుకులు కూలిపోతున్నాయి. నిజానికి ఒక ఇల్లు కట్టాలంటే ఒక జీవితం, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో రిటైర్మెంట్ సమయంలో ఇల్లు కట్టుకుంటే, అది కూడా 10 లక్షలు 20 లక్షలు డౌన్ పేమెంట్ పెట్టి కట్టుకుంటే ఆ రిటైర్మెంట్ అయిపోయి ఆ మనిషి చనిపోయేంత వరకు కూడా ఈఎంఐలు కట్ అవుతా ఉంటాయి. సో ఇల్లు అనేది ఒక జీవితం. అట్లాంటి జీవితాలు అంటే అందరి జీవితాలు